అందరికీ నమస్కారం. ఆడవాళ్ళు ఉసురు తగిలి పోతావురా అని చెప్పేసి మా సమాజంలో చాలామంది అంటారు. మరి మగాడికి ఉసురు ఉన్నదా అండి? ఎండింగ్లో గరిబడి నరసింహారావు చెప్పినట్టు ఆ చిన్న లైన్ ఒకటి ఉంది, అది యాడ్ చేస్తాను, వీడియో చూడండి. ఇందులో మెయిన్ నేను చెప్పదలుచుకుంది, వెనకాల యాడ్ చేశాను కదా, అందులో అతడు ఆమెకి కావాలని అసభ్యంగా తాకాడా, లేక ఈమె అతనిని టార్గెట్ చేసి కావాలని బస్సులో వీడియో తీస్తూ అతను బుక్ చేసి ఆ వీడియో వైరల్ చేసి అతను పరువు తీసి అతను చనిపోయేదాకా తీసుకెళ్ళింది. చనిపోయాడు. అతని పేరు దీపక్. మరి ఆమె పేరేంటో తెలీదు. ఆమె వీడియోనే సోషల్ మీడియాలో వైరల్ అయింది, ఆమె వైరల్ చేసింది, అందుకే పెట్టాను. సో విషయం ఏంటంటే నేను చెప్పదలుచుకుంది, మన ఈ సమాజంలో కొంతమంది కావాలని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా వచ్చాక మగోళ్ళ మీద కక్ష కట్టారు, మగజాతి మీద కక్ష కట్టారు. ఎక్కడ దొరుకుతారా వాళ్ళు ఇరికిద్దామని చెప్పేసి వెతుకుతూ చిన్న ఛాన్స్ దొరికినా సరే భయంకరమైనటువంటి తప్పుడు కేసుల్లో రిమైన్ గంటలు ఇరికించి చంపేస్తున్నారు, లేదా వాళ్ళు పరువు తీసేస్తున్నారు. దాంతో వాళ్ళు ఎంత చెప్పినా సమాజం వినట్లేదు, ఇక విసుగెత్తిపోయి చనిపోతున్నారు. దీపక్ అలా చనిపోయాడా, లేక రోజు ఈమె అదే బస్సులో వస్తుంటే దీపక్ అదే బస్సులో ట్రావెల్ చేస్తూ రోజు ఈమెను అసభ్యంగా తాగుతూ ఈమెను ఇబ్బంది పెడుతూ ఉన్నాడా, దానివల్ల ఆమె ఇంకా విసుగొచ్చేసి చివరికి ఆ వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టిందా? ఈ రెండింటిలో మీకు ఏం నిజం అనిపిస్తుంది? నేను చాలా ప్రాక్టికల్గా చెప్తున్నా. ఆ మగోడు ఉసురు తీసిందా కావాలని టార్గెట్ చేసి, లేదా అతను రోజు ఈమెను ఇబ్బంది పెడుతూ ఉంటే ఈరోజు ఎలాకాల వీడియో తీసి సోషల్ మీడియాలో పెడదాం, ఈ రోజుతో వీడు మారాలని చెప్పేసి అనుకుని పెట్టిందా? కింద కామెంట్లో తెలియచేయండి. ప్రజెంట్ అతనైతే చనిపోయి అన్నాడు. అతను కుటుంబ సభ్యులు తెలిసిన వాళ్ళు అంతా కూడా ఏమంటున్నారు, ఆడు చాలా మంచోడు, ఎట్టి పరిస్థితుల్లో కూడా అతను ఈమెను అంటే కావాలని తాకొన్నాడు, బస్సులో రష్ వల్ల జరిగి ఉండిద్ది, అండ్ ఆమె కావాలని టార్గెట్ చేసి అతను వీడియో తీసి ఆ రకంగా పబ్లిసిటీ చేసి అంటే పబ్లిక్ చేసేసి మొత్తం న్యూసెస్ క్రియేట్ చేసింది. అతను ఆల్రెడీ నెత్తున మొత్తుకొని చెప్తున్నాడు, అరే ఆ వీడియో నాదేరా, అందులో ఉంది నేనేరా, బట్ నేనే తప్పు చేయలేదురా, ఆమె వాంటెడ్గా ఇలా చేసింది అన్నాడు, లేదన్నప్పుడు కావాలని ఆమె ఎలా చేసిందో, నేను ఏ తప్పు చేయకపోయినా మరి నన్ను కావాలంటే బ్లేమ్ చేసింది అన్నాడు. డోంట్ నో. మొత్తానికి అది వైరల్ అయింది. అతను ఎంత చెప్పినా ఎవరు వినట్లేదు. ఇక దాంతో అతను భయం వేసేసింది, ఎక్కడ గవర్నమెంట్ ఏం చేసిద్దో, ఎక్కడ కుటుంబ సభ్యులు ఏమంటారో, ఎక్కడ సొసైటీ ఏమలేదని చెప్పేసి ఆత్మహత్య చనిపోయాడు. సో ఇప్పుడు ఆడవారికి సంబంధించి చిన్న ఇబ్బంది ఎదురైన పబ్లిక్ ప్లేసెస్లో మగ ఆడ అంతా వచ్చేసి అవతల తాటి తీసి ఆరేస్తారు. అదే మగవాడికి ఆడవారి వల్ల చిన్న ఇబ్బంది ఎదురైనా కానీ, చిన్న ఇబ్బంది పక్కన పెడతాం, పెద్ద ఇబ్బంది ఎదురైనా సరే, మగవాడివి ఆ మాత్రం అడ్జస్ట్ కాలేవా, మగవాడివి వెళ్ళు ఇక్కడి నుంచి, మగవాడివి అయితే ఏంటంట, ఇలా అంటూ మగోడిని మన ఈ సమాజంలో బలిపోసం చేస్తున్నారా లేదా కింద కామెంట్లో తెలియచేయండి. నేను 2 వర్షన్స్ చెప్పా. ఆమె ఇబ్బంది పడుతూ ఈ రోజుతో వీడి ఆట కట్టించాలని చెప్పేసి వీడు తీసి ఉండొచ్చు, లేదన్నప్పుడు అతను టార్గెట్ చేసుకుంటూ అలా చేసి ఉండొచ్చు. అతను మాత్రం ఆత్మహత్య పెద్ద తప్పే చేశాడు. ఎందుకంటే నిజాలు తెలిసేంత వరకన్నా అతను ధైర్యంగా ఉండాల్సింది. అండ్ గరిగిపడి నరసింహారావు చెప్పినటువంటి మాట, ఆడవాళ్ళకి ఉసురుండిద్దామ్మా మగవాళ్ళకి ఉండదమ్మా అంటూ అన్నారు. ఆ లైన్ కూడా పెడతాను చూడండి. ఎందుకంటే రీసెంట్గా అబ్జర్వ్ చేస్తున్నా, కావాలని ఎస్పెషల్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత మగోళ్ళని చంపటాలు, మగోళ్ళని లేనిపోని కేసులు ఇరికించటాలు, మరి మగోళ్ళ మీద ఎందుకంత కక్ష కట్టారో నాకు అర్థం కావట్లేదు కొంతమంది. ఆడాళ్ళ ఉసురు ఉంటే మగాళ్ళ ఉసురు 16 రెట్లు ఉంటుంది. ఇంకా ఇక్కడే మగాడు ఉండదా ఉసురు? వాడు ఉసురు లేకుండా బతుకుతున్నాడు ఉసురుకాయలతోటి ఇక్కడ ఆడాళ్ళు